साबिक़ वज़ीर हरीश राव ने तेलंगाना भवन में मुनक़िदा बीआरएस सरबराह के चंद्रशेखर राव की सालगिरह में शिरकत के बाद मीडिया से बात करते हुए केसीआर को सालगिरह की मुबारकबाद दी और चंद्रशेखर राव को तेलंगाना के जज्बे की अलामत करार दिया। उन्होंने याद दिलाया कि चंद्रशेखर राव ने तेलुगु देशम पार्टी टीडीपी में अपने तमाम ओहदों से इस्तीफा दे दिया था ताकि वो अलहदा तेलंगाना रियासत की लड़ाई में प्रोफेसर जयशंकर के शाना बशाना चल सकें। शदीद तनकीदों और चैलेंजों का सामना करने के बावजूद केसीआर ने गैर मुतज़लज़ल अज़्म के साथ तेलंगाना तहरीक की क़यादत की। हरीश राव ने कहा कि केसीआर की भूख हड़ताल ने मरकजी हुकूमत पर दबाव डाला, जिसके नतीजे में उस वक्त के मरकजी वजीर चिदम्बरम ने तेलंगाना की तश्कील का ऐलान किया। निर्वाहक अध्यक्षुलु गौरवनीयुलु केटीआर गारिकी अदे विधंगा शासन मंडलिलो मन प्रतिपक्ष नायकुलु गौरवनीयुलु मधुसूदनाचार्य गारू, शासन मंडली कौन्सिल डिप्यूटी चैर्मन गारू बंडा प्रकाश गारू, మరి మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, రవిచంద్ర గారు, శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, రవీంద్ర అన్న గారు, కవిత గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, కాలేరు వెంకట 15 సంవత్సరాల వయసులో ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు. ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు. కానీ అన్నీ గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు, సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతదని చెప్పి అన్నీ ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది, ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే జై తెలంగాణ అంటున్నారని. 69కి 2001 మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు, పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు, దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం, ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది. ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు 3 పదవులను గడ్డిపోచలాగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్. డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు, ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా, కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు. అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచిండ్రు. ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టిండ్రు. మనకు తెలుసు, నా అదృష్టం 2001 నుంచి కూడా కేసీఆర్తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో, ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడు. ఫిబ్రవరి 17 మనకు ఎంత ముఖ్యమో నవంబర్ 29 కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం. ఆనాడు